నమస్తే అండి. ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా అనేక దేశాలు రోడ్డున పడిపోతూ ఉన్నాయి. మనం చాలా సేఫ్‌గా ఉన్నాం. భారతదేశం చాలా సేఫ్‌గా ఉంది. మీకు అర్థం కావట్లేదు. అనేక దేశాల్లో లాక్‌డౌన్స్ పెట్టేసినారు. ఇన్ని గంటల వరకు ఆఫీసులు నడపాలి. ఇన్ని గంటల వరకే రోడ్ల మీద ఈ పెట్రోల్, డీజిల్ కొట్టుకొని నడపాలి. అలా రెస్ట్రిక్షన్స్ పెట్టేసి దేశాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు ఎక్కడంటే బంగ్లాదేశ్లో అనమాట. ఈ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంచుమించు లిటరల్గా ఆ దేశం దివాళా తీసిన దిశగా వెళ్తుందన్నమాట ఈ పెట్రోల్, డీజిల్ విషయంలో. దేశంలో పెరుగుతున్నటువంటి ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు ఎనర్జీ సేవింగ్ చర్యలపై కఠిన చర్యలు అమలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్ని రోజు సాయంత్రం 6 గంటలకి మూసేయాలట. 6 అయితే చాలు మూసేయాలి. కరోనా పాండమిక్, కోవిడ్ వచ్చినప్పుడు మాత్రం మనం ఇలాంటివి చూసాం. ఇప్పుడు మరోసారి చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాగే ఇంధన వినియోగం తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాలు పని గంటలు కూడా తగ్గించారనమాట. 5 గంటల వరకు కొనసాగాలని ఆఫీసులపై ఇక 4 గంటలకి మూతపడబోతున్నాయి. 5 గంటల వరకు కొనసాగాలి, లేకపోతే అవి ఇప్పటి నుంచి 4 గంటలకి మూతపడతాయి. దీంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా మార్పులు చేశారనమాట. బ్యాంకులు ట్రాన్సాక్షన్స్ వచ్చేసి పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 3 వరకే. ఇంకా ఆ తర్వాత బ్యాంకులు కూడా ఉండవు అనమాట. అయితే ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకొని కొన్ని రంగాలకు మినహాయించారు. హోటల్స్, ఫార్మసీలు, ఆసుపత్రులు, అత్యవసర సేవలు, అలాగే నిత్యావసర వస్తువుల మార్కెట్లు ఈ ఆంక్షలకు లోబడి ఉండవు. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే బంగ్లాదేశ్కి వచ్చేసి భారత్ ఒక 5,000 టన్నుల డీజిల్ని అయితే పంపిణీ చేయడం జరిగింది. అలాగే 50,000 మెట్రిక్ టన్నుల డీజిల్ను కూడా సరఫరా చేయాలని చెప్పేసి భారత్నే అభ్యర్థించింది బంగ్లాదేశ్. అయితే దీనికి సంబంధించి మన దేశం ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉంది. మొత్తానికైతే దాదాపు ఆ దేశంలో అన్నీ కూడా మూసుకుంటున్నటువంటి పరిస్థితి.